श्री महोदय गौड़ आपके निरीक्षण के लिए हाजिर है। कुबेराय वैश्वनाय महाराजाय इंद्रस्तो रुद्रस्तो ब्रह्मभूर्भवस्वरो ईशान सर्वविद्या ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे शान्तिः पृथिवी शान्तिरन्तरिक्षं शान्ति दौ शान्तिरजा शान्ति करोमि शान्तिर्मे हस्तु शान्ति शान्ति शान्ति। ఇక్కడ లేదు మేడం ఎస్డిపి ఎందుకు ఎస్డిపి ఈరోజు నేను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ డీజీపీ గారు శ్రీ తిరుమలరావు ఐపీఎస్ సార్కి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ సత్యసాయి జిల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక జిల్లా. అది ఒకవైపున ఆధ్యాత్మికంగా, మరొక వైపున హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన లేపాక్షి నంది, ఇంకొక వైపు సంస్కృతి సాంప్రదాయాలు ధర్మవరం. సో ఈ విధంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి విశేషాలు ఈ జిల్లాలో ఉండటం, ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ అందించడానికి, ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ప్రజలు మరియు అధికారులందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా మనం ఒక్కరోజులో నిర్ణయం తీసుకునేది కాదు. ఫస్ట్ జిల్లా గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఏ ఒక సబ్ డివిజన్ కూడా ఇంకో సబ్ డివిజన్తో సంబంధం అనేటువంటి పరిస్థితులు ఇక్కడ అనిపిస్తున్నాయి. ఒకవైపు కొంచెం ఫ్యాక్షన్, ఇంకోవైపు కమ్యూనల్ ఇష్యూస్, తర్వాత ప్లెయిన్ అంటే పుట్టపర్తి చాలా ప్రశాంతంగా ఉండడం. సో ఇట్లా ఒకే రకమైన పోలీసింగ్ ఇక్కడ చేయడానికి కుదరకపోవచ్చు అన్ని సబ్ డివిజన్లో. సో అక్కడున్న పరిస్థితులను బట్టి నీడ్ బేస్డ్ పోలీసింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించింది. తర్వాత క్రైమ్ పరంగా చూస్తే అనాలిసిస్, గతంలో మర్డర్స్ ఎక్కువగా నమోదైనాయి. పోయిన సంవత్సరం కొంచెం మర్డర్స్ తగ్గుముఖం పట్టింది. అయితే రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉందండి. అట్లాగే సింపుల్ హర్ట్స్ అంటే బాడీలో అఫెన్సెస్ అంటాం, అవి కూడా ఎక్కువగా నమోదైనట్టుగా రికార్డు చెబుతుంది. సో వీటన్నిటిని పరిశీలించి ఎందువలన ఆ రకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాబట్టి కొన్ని రకాలైనటువంటి సంస్థలు, వ్యవస్థలు, వింగ్స్ అట్లాంటి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అండ్ రోడ్ సేఫ్టీ మెకానిజం, అట్లాగే రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఇలాంటివి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావడానికి అందరి యొక్క సహకారంతో నేను ముందుకెళ్తాను. స్టేషన్ చేయాలి, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆ తర్వాత అంటే తప్పుడు కేసులు ఎంకరేజ్ చేయటం, ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి పెడతాం. ఇఫ్ యూ డూ ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ విల్ గెట్ ఫెయిర్ రిజల్ట్స్. కాకుండా దానికి కూడా మంచి టీమ్ ఆర్గనైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్షన్ ప్లాన్ ఉంటుంది దేనికైనా. సో అంటే యాక్షన్ ప్లాన్ అంటే ఊరికే తయారైపోదు, అది దానికి ఒక టీం ఉండాలి. ఆ టీంకి తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి, గాడ్జెట్స్ ఇవ్వాలి వాళ్ళకి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి ఒక ఆఫీస్ సెటప్ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఏ వర్క్ చేయాలన్నా కూడా. సో ఇవన్నీ కూడా చూసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ట్రాఫిక్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. 3 విషయాలు ఉంటాయి ట్రాఫిక్లో ఎప్పుడు కూడా. ఎగ్జిక్యూషన్ అంటే ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ఏమంటాం పరిస్థితులు, ఆ రోడ్డు పరిస్థితులు, వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ గుడ్ రోడ్స్ అండ్ రోడ్ సేఫ్టీకి కావాల్సినటువంటి సూచనలు ఉండేటువంటి బోర్డ్స్ ఇవన్నీ పెట్టడం అదొక సబ్జెక్టు. అట్లాగే ట్రాఫిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ చైతన్యం కల్పించడం, ఇవన్నీ కూడా ఓకే. అట్లాగే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, పబ్లిక్ ముందు చైతన్యం కల్పించి అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అది మంచి ఫలితాలు ఇస్తుంది.
సో ఈ విధంగా చైతన్యం కల్పించడం, ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రోడ్స్, ఈ 3 3E అంటారు. ఎక్కువగా రోడ్ సేఫ్టీలో 3E అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, రోడ్స్ ఏంటి, ఎక్కడున్నాయి ఏంటి, ప్రతి ఒక్క కాలేజు స్కూలు పిల్లలే కదా మీరు అనేది, స్కూల్ పిల్లలు. సో ఎవ్రీ కాలేజ్ అండ్ స్కూల్లో చైతన్యం తీసుకురావచ్చు, సదస్సులు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి రోడ్ సేఫ్టీ మీద కూడా వాళ్ళు అవగాహన కల్పించే విధంగా, వాళ్ళ పిల్లలకి పోలీసుతో సహకరించే విధంగా మాట్లాడి ఖచ్చితంగా చేస్తాం.